రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఘననామమున మీ అందరికీ కూడా వందనాలు. తిరిగి మన యొక్క 3వ పునరుద్ధాన పండుగ ఇంకా 3వ ఆదివారం మనమందరం కూడా జీవాహారం పెంచడానికి ప్రభు మనకి ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఒకసారి మనమందరం ఎక్కడున్నప్పుడు కూడా చేతులు చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా దేవుని రాజ్యాన్ని గురించి అనేక సంవత్సరాలకు చెప్పుకున్నాం. దేవుని రాజ్యం, సో దేవుని రాజ్యం మర్మంగా ఉన్నది. ఒకనొక సమయంలో పరిశీలన అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారిని పరిశీలన అడిగినప్పుడు ప్రభు చెప్పాడు కదా, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడని కానీ అక్కడని కానీ చెప్ప వీలుపడదు. ఏనగా ఎక్కడ 2 లేక 3 నా నామమున కూడి ఉన్నారో అక్కడే దేవుని రాజ్యమని ప్రభు మాట చెప్పాడు. వారికి అర్థం కాలేదు, మనకు కూడా కొంతకాలం అర్థం కాలేదు. కానీ ప్రభు మన మనసు తెచ్చిన తర్వాత లూకాసు సువార్త 24వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా శిష్యుల మనసు తెచ్చాడో అలాగే ప్రభు మన మనసు తెచ్చిన తర్వాత మనము కూడా లేఖనాలు గ్రహించినట్లు ప్రభు మనసు తెచ్చాడు. కాబట్టి మనం కూడా లేఖనాలు గ్రహిస్తున్నాం. సో దేవుని యొక్క రాజ్యం మర్మమును ఎరుగుట అది మీకు అనుగ్రహింపబడి ఉంది. ఇవాళ చాలా మంది వాదించారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుడికి ఎందుకు మరి ఈ యొక్క దేవుని రాజ్య మర్మాలు తెలియచేయాలి, మిగతా వాళ్ళకి తెలియచేయకూడదా అని ప్రశ్నించారు. నువ్వు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 11వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనమే శిష్యుడు శిష్యురాలు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన యొక్క దర్శనాన్ని ముఖ్యంగా శిష్యులకు, అలాగే దేవుని యొక్క వాక్యంలో ప్రవక్తలు, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. పనివారు పనికత్తలు, దాసులు దాసురాంతులు, శిష్యులు శిష్యురాంతులు అనేక రీతిలుగా ప్రభు తన యొక్క వాక్యం అనేక మంది సంబోధించి వారందరూ కూడా అద్భుతంగా మన దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి వారిని ఏర్పాటు చేసినట్టుగా దేవుని వాక్యం స్తోత్రాలు. ఈ శుభదిన ముందు మనం అందరం కూడా మరి ముందుగా మీకు తెలియజేసిన రీతిగా చాలా ముఖ్యమైన అంశం, వాక్యం వినండి, శ్రద్ధగా వినండి. వింటూ ఉండగానే ప్రభు మీ యొక్క మనోనేత్రాలు మిగిస్తారు. అపోస్తలుడు పౌలు కూడా ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ మరియు మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున అంటాడు. అంత మాత్రమే కాదు, ఎమ్మాయి గ్రామానికి వచ్చే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయనతో మాట్లాడుతూ మొత్తానికి స్నానం చేయాలి. ఒక రొట్టె విరిచి ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు వారు దాన్ని విరిచుండగా భుజించుండగా వారి కళ్ళు కూడా తెరవంటాయి. అలాగే మీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటుంటే నిశ్చయంగా మీ కళ్ళు తెరబడతాయి. అవే ఆత్మీయ నేత్రాలు, అవే మనోనేత్రాలని ప్రభునాలు మీకు మనం చేస్తున్నారు. దేవుని యొక్క రాజ్యం మర్మంగా ఉంది. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉన్న మాటకు చాలా చూపించి దేవుడు అంటారు. అయితే మనం ఏం చెప్తామంటే, దేవుడు ఆత్మ కాబట్టి మనం ఆయన్ని మామూలుగా చూడలేము. పరిశుద్ధాత్మ పొందితే మీ హృదయం శుద్ధంగా ఉంది కదా, వాక్యం ఉంది కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. ఈ హృదయం అనేది అంతరంగానికి సంబంధించింది. బాహ్య పురుషుడు వేరు, అంతరంగ పురుషుడు వేరు. ప్రభు నాకు ఇచ్చిన వాక్యములు అనేకసార్లు నేను ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. బాహ్య పురుషున్నాడు కాబట్టి అంతరంగ పురుషున్నాడు, అంతరంగ పురుషున్నాడు కాబట్టి బాహ్య పురుషున్నాడు. ఆదాములోనే బాహ్య పురుషుడు, అంతరంగ పురుషున్నాడు. అలాగే యేసులో క్రీస్తున్నాడు. యేసు బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. యోర్దానులో బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును పరిశుద్ధాత్మతో శక్తి అభిషేకించాడు. అదే మనం చూస్తూ ఉంటాం. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూస్తే రూపాంతరపు కొండ మీద శిష్యులు ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసు మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆయనలో ఉన్న క్రీస్తు చాలా చక్కగా బయటకు వచ్చాడు. ఆ క్రీస్తు యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా ఉన్నాయి. చాలా ఆశ్చర్యం. యేసులో క్రీస్తున్నాడు, యేసే క్రీస్తు. దేవుడు మీ మనోనేత్రాలు వెలిగిస్తే తప్ప ఈ గొప్ప సత్యం మీకు అర్థం కాదు. ఎన్ని వందల వేల సార్లు చెప్పినా మీకు అర్థం కాదు. అదంతే. మీరు పరిశుద్ధాత్మ పొందారనుకోండి, మీ అంతరంగ పురుషుడు జన్మించారనుకోండి,
మీరు పైన జన్మించారనుకోండి, నేను ఎలా చెప్తున్నానో అలాగే మీరు చెప్తారు, అనేక మంది సిద్ధపరుస్తారు. సరే, మంచిది. ఈరోజు మన వాక్య ధ్యానాంశము బాప్తిస్మములు. బాప్తిస్మం 80 సంవత్సరంలో నేను నర్సపేటలో పెంతెకోస్తు చర్చికి వెళ్తాం. పాస్టర్ గారి పేరు పీటర్ గారు. దాదాపు 5 నాకంటే చాలా పుట్టి ఉంటాడు. అమ్మగారు అక్కడ జేసీల ప్రసాదరావు గారి యొక్క భర్త ఇన్స్టిట్యూట్ ఇంజనీర్ గారు నర్సపేటలో పనిచేసే సమయంలో వారితో పాటు నేను కూడా మా చర్చికి వెళ్తా ఉండేవాడు. ఆయన అడిగాడు మొట్టమొదటిగా, నేను నా భార్య మేము చర్చికి వెళ్ళినప్పుడు మా పిల్లలు, చిన్న పిల్లలు, ముగ్గురు పిల్లలు కూడా 80 సంవత్సరం, అంటే దాదాపు 40 సంవత్సరాల కింద విషయం నేను ఎందుకు చెప్తున్నాను. మీటింగ్ అయిపోయింది, బాగానే ఉంది. మీటింగ్ అయిపోయి హైదరాబాద్ నా దగ్గరికి వచ్చాను. మాస్టర్ గారు చాలా స్పీడ్గా వచ్చాను. బాబు ఈ పేరు నీ పేరు? నా పేరు సుధాకర్. అట్లాగా బాప్తిస్మం పొందుతావా అన్నాడు. బాప్తిస్మం పొందుతావా అనగానే నాకు ఆ మాటకు చాలా బాగా, నేను కొత్తగా పడుకుతున్నాడు బాప్తిస్మం పొందుతామని. అవును బాబు, నిన్ను అడుగుతాను బాప్తిస్మం పొందుతాం. వెంటనే నేను జవాబు ఇచ్చాను. చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను. మా తల్లిదండ్రులు నాకు చిన్నప్పుడే బాప్తిస్మం ఇప్పించారు అన్నా. వెంటనే అలాగా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఎందుకు నవ్వాడు నాకు అర్థం కాలేదు, కానీ ఆయనకు అర్థమైంది. సో నేను ఇంకా వాక్యానుసరణ బాప్తిస్మం తీసుకోలేదు, నేను తిరిగి జన్మించలేదు, మారుమనసు పొందలేదు, పరిశుద్ధాత్మని అర్థమైంది. మామూలు నవ్వుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఒక 3-4 నెలలు బాగా వాక్యం వింటూ ఉండగా దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. హృదయాన్ని తెరిచిన దేవుడు నా హృదయాన్ని తెరిచిన తర్వాత ఒక మీటింగ్ అయిపోయినప్పుడు వెంటనే నేనే పాస్టర్ గారికి వెళ్ళాను. పాస్టర్ గారు ఏం బాబు అన్నాడు. బాప్తిస్మం తీసుకుంటాడు అన్న. అదేంటి మనం చెప్పే కదా బాప్తిస్మం తీసుకున్నారని. అప్పుడు నాకు అర్థం కాలేదని, బాప్తిస్మం ఏంటి అర్థం కాలేదు. బాప్తిస్మం అనే మనకు అర్థము, ఈ 3 నెలలు మీరు వాక్యం చెప్తారు కదా, ఆ వాక్యంతో నేను గ్రహించాను. బాప్తిస్మం అంటే పాపములు కడిగి తీసుకోవటం. బాప్తిస్మం పొందాలంటే పాపములు కడిగి వేసుకోవటం. సో మీరు 3 నెలలు చెప్పిన వాక్యం ద్వారా శ్రద్ధగా విన్నాను. అంతకుముందు నేను వాక్యం వినేవాడిని కాదు. ఏదో మామూలుగా ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయినైనా కానీ నేను వాక్యం వినలేదు. కానీ 3 నెలలు శ్రద్ధగా వాక్యం వింటున్నాను. మరి ఇంటి దగ్గర అమ్మగారు కూడా వాక్యం చెప్తున్నారు. కాబట్టి రాత్రి పగలు కూడా ఎక్కువగా నేను ఖాళీ ఉన్నాను కనుక అలా వాక్యం వింటూ ఉండగా, వాక్యం చదువుతూ ఉండగా, ఈ బోధ వింటుండగా దేవుడు నా హృదయం తెరిచాడు. అది బాప్తిస్మం. నేను ఒక్కడికైనా మీ భార్య కూడా తీసుకున్నాను చెప్పి మేము 80వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ నాకు చిన్న కాలువ నవోదయ నగర్ రామిరెడ్డి ఉంటారు సాగర్ కెనాల్లో చిన్న కాలం, ఆ కాలంలో బాప్తిస్మం. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు బాప్తిస్మం మాట వాస్తవమే. ఎందుకంటే లోటు మరి సంఘములో సభ్యులు కాబట్టి మరి యొక్క సంఘం యొక్క మౌలిక చొప్పున, ఆచారం చొప్పున మరి మామూలుగా బాప్తిస్మం ఇప్పించారు. సో బాప్తిస్మం మనకు అర్థం అంటే పాపములు కడిగి వేసుకున్నట. బాప్తిస్మం అంటే మనకు అర్థము పాపములు కడిగి వేసుకున్నట. దేవుడికి వాక్యం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్తాడు. 6వ వచనం, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. పాపాలు పొందాలి. మొట్టమొదటి పాపం జన్మ పాపం మనం ఎరిగాం కదా. ఈ భూలోకంలో జన్మించిన మనం అందరూ కూడా జన్మ పాపం కలిగినాం, ఒక్క ప్రభువైన క్రీస్తు తప్ప. ఎందుకు క్రీస్తు అంటే ఆయన జన్మించిన పరిశుద్ధాత్మలో. సో ఆయన బాప్తిస్మం అవసరం లేదు. ఇక తర్వాత భూలోకంలో జన్మించిన వారందరూ కూడా, ఆదాము సంతానం అంతా కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభువాన్ని నమ్మి బాప్తిస్మం పొందిన రక్షణ పడతారు. పరలోకంలో గాయగాలు ఉంటారు, నమ్మని మనకి శిక్ష విధింపడను, మన నరకానికి వెళ్తారు అనే మాటలు మన రక్షకుడు ప్రభువైన క్రీస్తు చెప్పిన మాటలే. కాబట్టి బాప్తిస్మం మనకు అర్థం మొట్టమొదటిగా మనమందరం గ్రహించాలి. ఇక బాప్తిస్మం 2 రకాలు. ప్రభువునాలో మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము గుడార్థంగా ఉంది, మర్మంగా ఉంది, రహస్యంగా ఉంది. కాబట్టి ప్రభువైన క్రీస్తు శిష్యులకు విషయాలు బయలుపరుస్తారు. పరలోక రాజ్య మర్మములు అది మీకు నేను తెలియజేస్తాను, అది మీకు నేను బయలుపరుస్తానని చెప్పి వారితో పరలోక రాజ్య మర్మాల గురించి ఎప్పుడు చెప్తా ఉండేవాడు.
ఓపెన్గా పెద్ద పెద్ద సభల్లో వేల వేల మందిలో మాట్లాడేవాడు. మళ్ళీ వారి ఇంటికి వచ్చిన తర్వాత శిష్యుడు అడిగేవాడు, ప్రభా ఆ విధంగా బోధించేవాడు, ఆ అవమానంతో బోధించేవాడు అడిగినప్పుడు ప్రభు చక్కగా విశదీకరించి మరొకసారి చెప్పేవాడు. చాలా ఆశ్చర్యం. ఆ సమయానికి వారికి అర్థమైనటువంటి సంతోషపడేవారు, కానీ మళ్ళీ వెంటనే మర్చిపోయేవారు. ఎందుకంటే వారు తిరిగి జన్మించలేదు. తిరిగి జన్మించదనే మాట చెప్తున్న సమయంలో ఒకవేళ మీరు ఏంటి పొద్దుగులు పాస్ట్గా తిరిగి జన్మించాలా అంటారని మీరు అనుకున్నారేమో. నా మాట కాదు. ప్రభువైన యేసు క్రీస్తు వారి యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో నికోదేముతో మాట్లాడుతూ కొత్తగా జన్మిస్తేనే కానీ అంటే కింద చూస్తే పై నుండి జన్మిస్తేనే కానీ లేదా తిరిగి జన్మిస్తేనే కానీ. నేను తిరిగి జన్మించేది మొట్టమొదటి నా ఆదాము తండ్రులను చూస్తే వారు తమాంసం లేని మహిమలో ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి వారిని తమ పోలికలో తమ మహిమలో అద్భుతంగా నిర్మించారు. దాన్ని పోగొట్టుకున్నారు. దాన్ని మరలా మనం తిరిగి పట్టుకోవాలంటే మనమందరం పై నుండి జన్మించాలి. కొత్తగా లేదా పై నుండి ఇంకా సూటిగా అర్థం చెప్పాలంటే పరిశుద్ధాత్మ పొందాలా. మనం అందరం కూడా పరిశుద్ధాత్మని తొలి జంట అయిన ఆదాము జన్మించాము. మన ఆత్మ లేనివాడు, ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు కాబట్టి వారి దేవుడితో సహవాసం కోల్పోయిన వారు కాబట్టి వారికి జన్మించే మనం అందరం కూడా తిరిగి జన్మిస్తేనే కానీ దేవుడితో మళ్ళీ మనం సహవాసం చేయలేము. సరే, అది అట్లా ఉంచుతాం. 2 బాప్తిసాలు. మొట్టమొదటి బాప్తిసము బాహ్య పురుషులకు. ప్రభు నాకు ఇచ్చిన అద్భుతమైన యొక్క మర్మాన్ని తెలియజేస్తాను. మొట్టమొదటి బాప్తిసము బాహ్య పురుషునికి శరీర సంబంధమైనది. 2వ బాప్తిసము అంతరంగ పురుషునికి ఆత్మ సంబంధమైనది, పైనుండి కలిగేది. మత్తయి సువార్తలో బాప్తిసం యోహాను చెప్తాడు కదా, నేను మీరు మారుమనసు పొందారని చెప్పారు, మీ పాపాలను విడిచిపెట్టి ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు బాప్తిసం ఇస్తున్నారు. కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పుల మీద నేను పాత్రలు కాదు, ఆయన పరిశుద్ధాత్మతో అన్నితో మీరు బాప్తిసం ఇస్తారు. చాలా ఖచ్చితంగా సువార్తలు చెప్తారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. యోహాను అంటాడు యోహాను సువార్తలో, నేను ఆయనను ఎరుగనైతిని కానీ బాప్తిసం నిలబెట్టినవాడు. నీవు ఎవరి మీద పరిశుద్ధాత్మ పౌరమని దిగి నిలిచి చూస్తావు, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. కానీ బాప్తిసం ఇచ్చేవాడు 2 సార్లు చెప్తాను, నేను ఆయనను ఎరగనైతిని కానీ నీలో బాప్తిసం నన్ను పంపించిన వాడు ఎవరి మీద పరిశుద్ధాత్మ నిలిచి చూస్తావో ఆయన పరిశుద్ధాత్మను బాప్తిసం ఇచ్చేవాడు. కాబట్టి ఈయనే మెస్సయ్య, ఈయన లోకరక్షకుడు, ఈయన దేవుని గొర్రె పిల్లని నేను గ్రహించానని చెప్పి చాలా స్పష్టంగా అందరికీ తెలియజేస్తాను. చాలా సంతోషం. 2000 సంవత్సరాల క్రితం మనం చెప్పుకున్నాం. మనకి 2000 సంవత్సరాలు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో 2 దినాలే. ఎందుకనగా ఈ దృష్టిలో 1000 సంవత్సరాలకు దినములే ఉన్నవని పేతురు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఇక మొట్టమొదటి బాప్తిసము బాహ్య పురుషుడు, 2వ బాప్తిసం అంతరంగ పురుషుడు. సరే, మంచిది. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటలు మనం విన్నాం. అది అపోస్తలుల కార్యములో 3-4 వచనాలు మనం చూస్తే మొట్టమొదటి అధ్యాయంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అని చెప్పినట్టు తిరిగి లేచాడు. ఒకవేళ మీరు అడగొచ్చున్నాడు, ఏంటి మీరు లేచాడు చెప్తాను, మీరు చూశారని అడగచ్చు. నేను నా యొక్క బాహ్య నేత్రాలతో చూడలేదు, కానీ ఆత్మీయ నేత్రాలతో చూశాను. నేను ఇంటికి గట్టిగా సాక్షి చెప్తున్నానంటే నా జీవితాన్ని ప్రభు మార్చాడు, నా హృదయాన్ని ప్రభు మార్చాడు, మానవాధికమైన శక్తి నాకు ఇచ్చాడు, అభిషేకం నాకు ఇచ్చాడు. నాకేంటి మీ అందరికీ ఇస్తాడు. ఎన్నికలేని వారిని 12 మందిని ఏర్పాటు చేసుకొని ఆయన అధికారం ఇచ్చే రీతిగా ఈ దినాల్లో కూడా చాలా స్పష్టంగా ఎందుకు వచ్చి వారందరికీ కూడా అధికారం ఇవ్వడానికి దైవ కుమారుడు క్రీస్తు యేసు శక్తి కలిగి ఉన్నాడు. ఆయన హస్తము కొచ్చగా లేదు, ఆయన చెవులు మందంగా లేదు. ప్రభునాలో మీకు మనం చేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు వారికి కోరిక మీరు విన్నారా? ఈ భూలోకంలో గురువులు అనబడే వారు చాలా మంది ఉన్నారు, కానీ వారి విద్యంతా కూడా శిష్యులకు నేర్పరు. వారి విద్యంతా నేర్పరు, ఏదో ఒక పాయింట్ దాచుకుంటారు. కానీ మన రక్షకుడు, సర్వ జగత్ రక్షకుడు క్రీస్తు యేసు అని చెప్పాడు కదా. యోహాను సువార్త 14:12 నా యందు విశ్వాసం ఉంచి వారు ఏం చేయగలని చేస్తారు.
వానికంటే మరి గొప్ప కార్యాలు చేస్తారు. ఎంత మంచి మనసు, క్రీస్తు మనసు. అందుకే కాబోలు ఫిలిప్పీ పత్రిక 2:5 పౌలు గారు చెప్తాడు, క్రీస్తు యేసుని కలిగిన ఒక మంచి మనసు మీరు కలిగి ఉన్నాడు, తప్పకుండా కలిగి ఉంటాం. సామెతల 23:26 ఆగిన సెలవు ద్వారా పలకబడిన మాట, నా కుమారుడా ఈ హృదయాన్ని నాకు ఇస్తే నేను నీలో జన్మిస్తాను, నేను నా వంటి వారికి చేస్తాను. చాలా లేఖనాలు, పరిశుద్ధ గ్రంథమంతా లేఖనాలతో నింపబడింది. అయితే లేఖనము నిరర్థకం కాదు. ఆకాశం గతించిన, భూమి గతించిన కానీ లేఖనం నిరర్థకం కాదు. అది ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధరణ ప్రభు యేసుక్రీస్తు వారు 40 దినాలు వారికి కనపడుతూ అనేక ప్రమాణాల ద్వారా తాను యేసుక్రీస్తు గారు రుజువు చేసుకున్నాడు. తిరిగి లేచాను, సమాజంలో లేరని శిష్యులు గ్రహించినట్లుగా అనేక రుజువులు, అనేక ప్రమాణాలు చూపించిన తర్వాత ప్రభు శిష్యులతో చెప్పిన మాట జాగ్రత్త, యోహాను మీకు నీటిలో బాప్తిసం ఇచ్చాడు, కానీ మరి కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని చెప్పాడు. శిష్యులు చెప్పాడు. బహుశా వారికి అర్థం కాకపోవచ్చు. నాకు కూడా దేవుని వాక్యం చదవగలను, రాయగలను, కానీ రేపు శక్తి నాకు లేదు. కానీ ఎందుకు లేదని నేను తిరిగి చెప్పించలేదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని యోహాను 4:25 యాకోబు దగ్గర సుకారు గ్రామని స్త్రీతో ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. అక్షరము చంపను, ఆత్మ జీవించే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మాభిషేకంతో రాబడింది. కాబట్టి తిరిగి జన్మించిన వారు, పరిశుద్ధాత్మాభిషేకం పొందేవారు మాత్రమే గ్రహించగలరు, అర్థం చేసుకోగలరు, ఆనందించగలరు. చెప్తారు, యెహోవా ఉత్తముడని నాకు అర్థమైంది. యెహోవా ఉత్తముడని దావీదు మహారాజు చెప్పిన లేఖనం నాకు అర్థమైంది. వారు సంతోషించి ఆనందిస్తారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసు పునరుద్ధరణ క్రీస్తు యేసు చెప్తున్నాడు కదా, మరి కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని ప్రభు అయిన క్రీస్తు యేసు పునరుద్ధరణ క్రీస్తు యేసు శిష్యులతో చెప్పిన మాట నాకు అర్థం కలిగింది. సరే, మంచిది. యోహాను చెప్పిన నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చాడు. చాలా వింతైన మాట. నేనేదో మారు మనసు పొందానని చెప్పాను కాబట్టి మాకు విన్నాము, మా పాపాలు మాకు కనిపించని, మా పాపాలు మాకు అర్థమని విడిచిపెట్టాము, కాబట్టి మాకు బాప్తిసం ఇవ్వమని మీరు నన్ను అడిగారు కాబట్టి నేను నీటిలో బాప్తిసం ఇచ్చానని చెప్పి ఇచ్చాడు. కానీ తన వెనక వచ్చి యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా చెప్పారంటే ఆయన చెప్పులు మోయటం కూడా బాప్తిక, ఆయన కూడా బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధంతో బాప్తిసం ఇస్తాడు అని చెప్పాడు. శరీరానిక తానే కాదని ప్రభునామలో సేవకునిగా శిష్యునిగా ధైర్యం తెలియజేస్తాం. మరి యుగాయుగములు జీవించే అంతరంగ పురుషునికి, ఆత్మీయ పురుషునికి క్రీస్తు యేసు బాప్తిసం పొందుతున్నాడు. ఆ గొప్ప సత్యవారు బాప్తిసం పొందిన తర్వాత గ్రహించారు. నేనైనా మీరైనా ఎవరైనా అనుభవపూర్వకంగానే గ్రహిస్తారు, కానీ ఏదో మామూలుగా అది వాళ్ళకి చెప్తే అర్థం కాదు. అక్షరము చంపను, ఆత్మ జీవింపచేయాలి. సరే, మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారందరూ కూడా తీసుకుని ఒలీవ కొండలకు వెళ్ళి ఆశీర్వదించుండగా వారిలో నుండి ప్రత్యేకింపడి పరలోకానికి కారణమయ్యారు. చాలా ఆశ్చర్యం. 500 మంది చూస్తున్నారు. వారు మహా ఆనందంతో ప్రభు చెప్పిన మాటకు లోబడి విధేయులై యెరూషలేము పట్టణానికి వచ్చి మేడగదిలో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభు చెప్పాడు, లూకాసు సువార్త 24:45 చెప్పాడు, మీరు పై నుండి శక్తి పొందు వరకు యెరూషలేము విడిచి వెళ్ళొద్దు. పై నుండి శక్తి, ఏంటో శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి మొట్టమొదటిగా ఆదాము వరకు ఉంది. దైవ సమానులుగా ఉన్నారు, బుద్ధికారులుగా ఉన్నారు. 5వ అధ్యాయం ఆదికాండంలో వస్తారు కదా, 130 సంవత్సరాల తర్వాత ఆదాము తన పోలిక చొప్పున కుమారుని కని అని చెప్తాడు. ఆదాము పోలిక దేవుని పోలిక. ఈ యొక్క పండ్లు తిన్న తర్వాత ఆ యొక్క ఆత్మీయతను పోగొట్టుకున్నారు, మహిమను కోల్పోయారు, చనిపోయారు. వారు చనిపోయింది ఆత్మీయంగా, అప్పుడు రక్తమాంసాల్లో బయటపడ్డారు. కాబట్టి మహిమలో ఉన్న ఆదాము హవ్వలు రక్తమాంసాలు బయటపడ్డారు. బహుశా రూపాంతరమేమో. కారణం ఏంటంటే దేవుడు ఆదాము మట్టితో చేశాడు. దేవుడు ఆదామును మట్టితో చేశాడు. ఆ ఎముక కూడా చేయబడిన స్త్రీ కూడా మట్టి మనిషే కాబట్టి
పడుకరిగా చనిపోయినప్పుడు వారు తిరిగి మరణం వంటి వారు అయ్యారు, కానీ ప్రాణంతో ఉన్నారు. అంతకుముందు అయితే జీవము కలిగి ఉన్నారు. హల్లెలూయా, జీవము. సో జీవానికి కొలిపే కేవలం ప్రాణం కలిగి ఉన్నారు. పక్షులు ప్రాణం కలిగి ఉన్నాయి, చతుష్పాద జంతువులు ప్రాణం కలిగి ఉన్నాయి, జలచరాలు ప్రాణం కలిగి ఉన్నాయి, మనం కూడా ప్రాణం కలిగి ఉన్నాం. జీవాన్ని కోల్పోయారు. ఒకవేళ జీవం ఉంటే మరణం ఉంటుంది కదా, జీవమందు మరణము మృంగివేయబడిన మొట్టమొదటి జీవం ఉంది. కానీ ఎప్పుడు తినవద్దని చెప్పిన ఫలాలు తిన్నారో ఆత్మీయంగా చనిపోయినప్పుడు వారు జీవాన్ని కోల్పోయారు, మరణం వచ్చేసింది. ఆ మరణమే మొట్టమొదట ఆత్మీయ మరణం. ఆ తర్వాత 800 సంవత్సరాలు బ్రతుకుతూ 130 సంవత్సరాలు జీవించారు ఆదా. ఆ తర్వాత 800 సంవత్సరాలు బ్రతికి చివరిగా వృద్ధులై చనిపోయి మండికి వెళ్ళిపోయాడు. మొత్తం ఆదాము యొక్క వయసు 930 సంవత్సరాలు. ఇది ఆదాము చరిత్ర. కాబట్టి ఆదాము హవ్వలు ఆత్మ లేని వారు, ప్రకృతి సంబంధులు, శరీర సంబంధం, దిగంబరులు వారు దిగంబరులుగానే మనం జన్మించాం. యోబు గారు చెప్పిన మాట, దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్తారు, మనం ఎరిగి సత్యమే. కాబట్టి యొక్క దిగంబరులుగా జన్మించిన మనం అందరం కూడా మరలా మహిమగల వారిగా మార్చడానికి దేవుడు తన కుమారుడు భూలోకం యేసుక్రీస్తు భూలోకం పంపించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఈ క్రీస్తు భూలోకానికి వచ్చి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నన్ను అంగీకరించే వారందరూ కూడా మరలా దేవుని కుమారుడు కుమార్తెలు అవుతారని చెప్పి వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయంలో రీతిగా వాక్యం బోధిస్తూ మార్గాన్ని తెలియజేస్తూ శిష్యులు దాదాపు 3 సంవత్సరాలు. కాబట్టి శిష్యులు 11 మంది కూడా ప్రభువైన యేసుక్రీస్తు కారణం కళ్ళారా చూశారు, ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు జననం వారికి తెలియదు, కానీ ఆయన ప్రలోకంలో ఆరోహణమయ్యే మార్గాన్ని కళ్ళారు అలాగే కళ్ళారు కూడా చూస్తూ ఉంటారా. ఇద్దరు దేవుని మనుష్యుడు దేవస్వరూపం కలిగి ఆకాశంలో వచ్చి తెరలి మనుషులు మీరు ఎలా తేలి చూస్తున్నారు. పరలోకి చేర్చుకున్నప్పుడు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడు ఆ రీతిగా దిగి రావడం మళ్ళా మీరు చూస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వారందరూ కూడా మెడగదిలో వెళ్ళిపోయారు. ప్రభు యొక్క ఆరోహణ కళ్ళారా చూచారు, ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ మేడగదిలోకి వెళ్ళిన వారిలో దాదాపు దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మనం చూస్తుండగా యేసుని మరి కూడా 500 మందిలో ఉంది. తండ్రి నిలిచబడి యోసేపు ఉన్నాడు, మరి యోసేపు నిర్మించిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, ఆది అపోస్తలులు ఉన్నారు, మగ్దలేనే మరియు చాలా మంది ఉన్నారు. 500 మందితో ప్రారంభం యొక్క మేడగది కూటము 10 రోజులు వరుసగా జరుగుతుండగా దాదాపుగా 380 మంది వెళ్ళిపోయారు. మిగిలింది 120 మంది. కేవలం 120 మంది మీద ప్రభు చెప్పాడు కదా, కొద్ది దినాల్లోగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 3-4 వచనాలు, యోహాను మీకు నెలలో బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని చెప్పిన లేఖనం మెడగదిలో నడిగింది. ఆ బాప్తిసమే అగ్ని బాప్తిసం, ఆ బాప్తిసమే ఆత్మ బాప్తిసం. అది అంతరంగ పురుషునికి సంబంధించింది. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను 4వ అధ్యాయంలో చక్కగా వ్యాఖ్యానం చెప్తారు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింపచేస్తున్నది. నేను మీతో చెప్తున్న మాటలు ఆత్మీయ జీవమైనవి కానీ కొందరు ఎరగని చెప్పాడు. అంటే యోధాను గురించి మొట్టమొదటి చెప్తూనే ఉన్నాడు, యోధాను గురించి చెప్తూనే ఉన్నాడు, కానీ శిష్యులు గ్రహించలేకపోయారు. నన్ను మీలో కూడా అప్పగించాలని చెప్పి ఒక బుక్క ముంచి యోధాకి ఇచ్చినప్పటికీ కూడా యోధా నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా గ్రహించలేకపోయింది. వారికి మొరగా ఉంది, అది వారి గ్రహింపలేకుండా ఉన్నారు. ఆ స్థితిలో దేవుడు వారిని ఇచ్చాడు. ప్రియులారా, ప్రభు నామములో మీకు మనం చేస్తాం. కరోనా దినాలు, కడవర దినాలు, భయంకర దినాల్లో ఉన్నాం. మనం ప్రతిరోజు వందలుగా జనులు చనిపోతున్నారు. ప్రపంచం పుట్టిన దగ్గర నుండి కూడా ఇలాంటి భయంకరమైన కరోనా వైరస్ ఎప్పుడు ఉన్నట్టు మనం చరిత్రలో వినలేదు. జరగవలసింది జరుగుతుందంటే ఇంత భయంకరమైన వైరస్. దీనికి ముందు ఎవ్వరు కనిపెట్టలేకపోయారు. డాక్టర్స్ చనిపోయారు, నర్సెస్ చనిపోయారు, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్లో హెడ్స్ చనిపోయారు. ఈవెన్ టుడే నో వన్ కెన్ ఫైండ్ ఎగ్జాక్ట్ వ్యాక్సిన్ ఫర్ దిస్. ఒక్కళ్ళు కూడా కనుగొనలేకపోయారు. బహుశా దేవుని చిత్తం కాదేమో. దేవుడు ప్రారంభిస్తే దాన్ని ఎవరు చూడలేరని దేవుడి యొక్క వాక్యం చూస్తున్నాం.
దేవుడు ద్వారం మూస్తే ఎవరు తెరవలేరు, ఆయన తెలిస్తే ఎవరు మూయలేరు. సరే మంచిది, కలవడానికి ఉన్నాయండి. బాప్తిస్మ విషయం వచ్చేటప్పటికి శిష్యులందరూ కూడా మేడగదిలో ఉన్నారు. యేసు తిరిగిన మరియ, చాలా మంది మనం చూస్తాం కదా అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో, వారందరూ మేడగదిలో కూర్చున్న సమయంలో 2వ అధ్యాయంలో ఎడ దగ్గరికి మనం ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అలా స్తుతిస్తున్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్ బలంగా వీసిన గాలి, పెద్ద శబ్దం అంటున్నారు. అది వారు కూలిన మేడగదంతా నిండిపోయింది. అలాగే వారు చూస్తుండగా అగ్ని విభాగింపబడింది. ఒక్కొక్క అగ్ని, ఆ పెద్ద అగ్ని 124 వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వేలగా ఆ యొక్క 4 విభాగింపబడిన అగ్ని వారి మీద వ్రాలగా వారందరికీ మొట్టమొదటిగా వాక్యం తెచ్చింది. అగ్నితో కంచబడ్డారు. ఈ యొక్క ఉదాహరణకు ఈ యొక్క అద్భుతమైన సంఘటనకు చిన్న ఉదాహరణ చెప్తాను. హోరే పర్వతం మీద మోషే గొర్రెలు కాస్తూ ఉన్నారు. తన మామయ్య ఇతర మందరం కాస్తున్న సమయంలో దేవుని పర్వతం అది హోరేబు. అలా కాస్తూ ఉండగా ఆ పొద సడన్గా మండుతూ దూరం నుంచి వచ్చాడు మోషే. చూస్తా ఉన్నాడు, అది పచ్చి పొద, అది మండుతుండగా దాంట్లో గుండ కానీ కాలిపోవడం కానీ ఏమి కాదు, అది మండుతూ ఆశ్చర్యపోయాడు. చాలాసేపు చూసాక ఈ ఉండలేక దగ్గరికి వస్తాను, ఈ వింత నేను చూస్తాను. ఇది మండుతుంది కానీ కాలిపోయింది, మండిన ప్రతిదీ కూడా కాలి బూడిదైపోవాలి. కానీ అది కాలిపోవడం దగ్గరికి వస్తూ ఉండగా దగ్గరికి వస్తున్నాక మోషేని ఉద్దేశించి మొదలున్న నా దేవుడు నీ దేవుడు మన దేవుడు మాట్లాడతాడు, వాక్యమైన దేవుడు మాట్లాడతాడు. మోషే నువ్వు దగ్గరికి రావాలి. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలం. ఆ యొక్క పరిశుద్ధ అగ్ని, ఆ యొక్క పొదను మండించిన అగ్ని 4 వలె వారి మీదకి వచ్చింది. వారందరి మీద వాడగా వారందరూ కూడా వాక్శక్తి పొందారు అనే విషయంతో మాట్లాడసాగారు. ఇది బాప్తిసం. ఈ బాప్తిసాల గురించి మరి మాట చెప్తాను. ఇది శరీరానికి సంబంధించింది కాదు కానీ ఆత్మకు సంబంధించింది. యోహాను ఇచ్చే బాప్తిసము నీటి బాప్తిసం. బాహ్య పురుషునికి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన బాప్తిసం, అంతరంగానికి అగ్ని బాప్తిసం. సో ఇద్దరు మనుషులు 2 బాప్తిసాలు. ఒకసారి మీరు చూడండి వాక్యం, కొరింథీ 2వ పత్రిక 4:17లో మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. గోడకి 2 పక్కలు ఉంటాయి, ఇన్సైడ్ వాల్, అవుట్ సైడ్ వాల్. చెట్టు ఉంది, అవుట్ సైడ్ ట్రీ, ఇన్సైడ్ ట్రీ. పెద్ద బిల్డింగ్ ఉంది, అవుట్ సైడ్ బిల్డింగ్, ఇన్సైడ్ ఫౌండేషన్ బిల్డింగ్. అలాగే నేను ఉన్నాను, 4 మనుషులు ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చిన వయసు 70-80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అయిపోతాను. ఈ సేమ్ మనిషిని తీసుకెళ్ళి బాక్స్లో పెట్టి మట్టిలో పడేస్తారు. వాట్ అబౌట్ ద సెకండ్ పర్సన్? The second person is called the inner man that lives with God forever and ever and ever. He baptizes in Holy Ghost and Holy Fire. If not, he will enter into hell. He has to suffer forever and ever. బాహ్య పురుషుడు శరీరం కేవలం ప్రయోజనము, ఆత్మీయ యుగాయుగాలు చేపట్టేది. కాబట్టి గొప్ప సత్యాన్ని గ్రహించిన బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు, నేనేదో కేవలం మీరు మారుమనసు పొందారని చెప్పినందున నీటి బాప్తిస్మ ఇస్తున్నాను. నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మ అన్నాడు కానీ దీర్ఘం చెప్పలా. ప్రభువైన యేసుక్రీస్తు సేవకునిగా శిష్యునిగా ధైర్యం చెప్తున్నాడు. మీ అంతరంగ పురుషునికి లేదా మీ అంతరంగం ఉండే స్త్రీ యుగాయుగాలు జీవిస్తున్నారే పరలోకములో లేక పాతాళంలో, పరలోకంలో లేక పాతాళంలో. ఇక ప్రభు చెప్పాడు మార్క్స్ 16:16లో, నీవు నమ్మి బాప్తిస్మ అంటే రక్షణ పొందుతావు, నమ్మకపోతే శిక్ష ఇస్తావు. ఆయన ఈ అంశము 2000 సంవత్సరాల క్రితం దేని గురించి చెప్పాడంటే అది కొంచెం జ్ఞాపకం చేద్దాం అనుకున్నా. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ జన్మించిన కన్యమరికి జన్మించిన యేసును మరి మెస్సయ్యగా అంగీకరించలేదు. యోసేపు పెద్ద కుమారుడు ఉన్నారు, యోసేపు కుమారుడు. ఈవెన్ సౌలు పౌలుగా మారేంత వరకు కూడా దమస్కు మార్గంలో ప్రభువైన క్రీస్తు యేసు సౌలు కలిసి మాట్లాడేంత వరకు కూడా అనుమానం ఆయన నుంచి పోలేదు.
గుడ్డివాడయ్యాడు. మళ్ళీ అతనికి కళ్ళు వచ్చిన తర్వాత, అన్నయ్య ప్రార్థించిన తర్వాత కళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు, ఈయన దేవుడి కుమారుడు, ఈయనే క్రీస్తు చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే నేను నీవు కూడా పై నుండి జన్మిస్తే మొట్టమొదటిగా శరీర బాప్తిసం పొందాలి. ఇట్ ఇస్ మ్యాండటరీ, ఎవరికైనా సరే కంపల్సరీ అనమాట. ప్రపంచవ్యాప్తంగా మనమందరం కూడా ఏదో మనం యాగానికి వెళ్తాము, ఆలయంలో మాస్టర్ గారి సంకల్పని దేవా ఎందుకంటే వారు పుష్పంగా చెప్పావు కదా, వాక్యం విన్నావు కదా, నీ పాపాలను చూసుకున్నావు కదా, కనుక్కున్నావు కదా, ఇంకెందుకు ఆలస్యం బాప్తిసం పొందు. దట్ ఇస్ కామన్ ఫర్ అవుటర్ మ్యాన్. శరీర సంబంధం మనిషికి ఇచ్చే బాప్తిసం. చూడండి ఒకసారి అపోస్తల కార్యంలో పౌలు కూడా అపోస్తల కార్యము పౌలు కూడా 22వ అధ్యాయం 16వ వచనంలో, కనుక నీవు తడవు చేయడు ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసినప్పుడు చెప్పాను. అనంతరం నేను నిరుషేలకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరమశురునై ప్రభువును చూచింది. సో నాకు క్లియర్గా అర్థమవుతుంది, కనుక నీకు ఎందుకు ఆలస్యం చేస్తావు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. సో బాప్తిసం అంటే ఒక పాపాలు కడిగి వేసుకో. కానీ పౌలు కూడా చక్కగా అన్నయ్య బాప్తిసం ఇచ్చాడు. చూపొచ్చింది, మాయ చూపొచ్చింది, అందరికీ చూపొచ్చింది, మనసు తెరవబడింది, హృదయం తెరవబడింది, పరిశుద్ధాత్మాభిషేకం పొంది తన శిరస్సు ఛేదనం చేయబడినంత వరకు కూడా హతసాక్ష్యంతో వాక్యం చెప్తాం అని చెప్పిన మాట, నా మొట్ట నింపి ఇస్తే సావైతే లాభం. అండర్స్టూడ్ ద విజన్ ఆఫ్ క్రైస్ట్ సీరియస్ పూర్తిగా అర్థమైపోయింది. అది కంటాడు, అది చావు కాదు నిద్ర అంటాడు, అది చావు కాదు నిద్ర అంటాడు. ఆత్మకు మరణము, ఆధ్యాత్మికము చేస్తే మరణం, రెండవ గుణం అన్ని గుణము. కానీ ఇక్కడ నిద్రిస్తాము, త్వరలో నేస్తాం. ఆయన భావం ఇది, ఆయన ఉద్దేశం ఇది. కాబట్టి నేను బతికుంటే దేవుని పని చేస్తాను, నిద్రిస్తే చక్కగా ప్రభు సన్నిధికి వెళ్తాను అని పూర్తిగా అర్థమైంది. కాబట్టి ప్రభు మరణములు ఇచ్చినట్టుగా గ్రహించి అర్థం చేసుకొని తను కూడా మనం మృతులైన ఐదుగురు యవనస్తులు అర్ధరాత్రి వేళ 3వ అంతస్తుని కింద పడి చనిపోయిన సమయంలో మీరు ఎవరు కూడా తొందరపడవద్దు, దాని ప్రాణం అతను చెప్పి కిందకి వెళ్ళి చక్కగా యేసుక్రీస్తును మళ్ళా బ్రతికించి మళ్ళా మేడం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా అనుభవాలు. వితౌట్ ఎక్స్పీరియన్స్ వీ కెనాట్ డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్. అనుభవం లేకుండా, అనుభవ సాక్ష్యాలు, అనుభవాలు లేకుండా దేవుని యొక్క రాజ్య స్వార్థన కానీ దేవుని స్వార్థన కానీ మనం ప్రకటించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పండి, ఇదిగా కొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. శిష్యులందరూ కూడా మేడగదిలో తల్లి అయిన మరియు కూడా తండ్రి నుంచబడిన యోసేపు, నలుగురు తమ్ముడు యాకోబు, యోసేపు, యూదా, సిమోను, సిమేంద్రుడు, అపోస్తలులు, బహుశా మగ్దలేని మరియ, చాలా మంది ఉన్నారు. 3 సంవత్సరాల్లో మానవాతీతమైన కార్యాలు చేసిన ప్రభు వారిలో బహుశా అనేక మంది యొక్క మేడగదిలో ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా ప్రభు చెప్పిన 2వ బాప్తిసం, యోహాను చెప్పిన బాప్తిసం, ఇంత బాప్తిసము, అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం. వాళ్ళందరూ చూస్తున్నారు. అలా పైకి చూస్తుండగా 124 అగ్నివలి, 4 అగ్నివలి కనిపిస్తుంది వారికి. ఆ షేప్ 4 అగ్నివలి కనిపిస్తూ వారి మీద వ్రాలగా పూర్తిగా వారందరి చేత అగ్ని బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. అక్కడ నుండి వారికి వాక్శక్తి వచ్చింది. పేతురు లేచి ప్రసంగిస్తున్నప్పుడు 10,000 మంది వాక్యం ఉన్నారు, 3,000 మంది అంగీకరించి బాప్తిసం పొందారు. ఈ బాప్తిసం అది, ఇది బాప్తిసం పొందారు మొట్టమొదటిగా. ఆ తర్వాత వారు ప్రభుకు పొంటి బహుశా పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందారు. నా అనుభవంలో నేను చాలా 100 మందికి బాప్తిసం ఇచ్చాను. Hundreds of people, not only in free gospel ministries, whosoever called me to outside, అనేక స్థలాల్లో బాప్తిసం ఇచ్చాను. సముద్రంలో బాప్తిసం ఇచ్చాను, కాలువల్లో బాప్తిసం ఇచ్చాను, చెరువుల్లో బాప్తిసం ఇచ్చాను, నదుల్లో బాప్తిసం ఇచ్చాను. కొంతమంది వృద్ధులు ఉన్నారు, పెద్ద పెద్ద తొట్టులోనే వారు ఎటు వెళ్ళిన తొట్టుల్లో బాప్తిసం ఇచ్చాను. నేను రైతులుగా 4-5 సార్లు బాప్తిసం ఇస్తున్న సమయంలో సడన్గా పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందుతారు.
ఎప్పుడైతే వారి తల మీద చేతులు పెట్టానో వారు మునగక ముందే నేను వారికి బాప్తిసం ఇవ్వకముందే వారి సడన్గా లోపలికి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మాభిషేకం వారి మీదకి వచ్చినందున పరిశుద్ధాత్మాభిషేకం వారి మీదకి వచ్చింది. అలాగే కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్ రోగుల కోసం ప్రార్థన చేస్తుండగా కొన్ని పర్యాయాలు మన హస్తాల నుంచి దేవుని శక్తి విడుదల సడన్గా ముడిగిపోవటము, పడిపోవడం, ఏదో సంథింగ్ న్యూనెస్ హ్యాపెన్. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మక కార్యాలు. యేసు క్రీస్తు సేవకునిగా శిష్యునిగా సత్యంగా చెబుతున్నారు. గ్రహించండి, శరీర బాప్తిసము, ఆత్మీయ బాప్తిసము. ఆదాములు ఇద్దరు మనుషులు ఉన్నారు, సహోదరులు 2 మనుషులు ఉన్నారు. ఒక మనిషి మంచి మనిషి, రెండో మనిషి మరికైనా వాక్య ప్రకారం మొట్టమొదటి ఆదాము ఆత్మీయ మనిషే, కానీ పోగొట్టుకున్నాడు కదా, దిగంబరుడిగా బయటకు వచ్చేసాడు. శరీర మనిషి, ఆత్మీయ మనిషిలో ప్రాణాత్మ వెళ్ళేందుకు జీవాత్మ వెళ్ళిపోయింది. కాబట్టి యొక్క శరీర మనిషిలో ప్రాణాత్మ ఉంది. ఇదే సమయంలో సాతాను అపవాది, వాయుమండలంలో అపవాది, సర్పంలో ఉన్న అపవాది, ఆ అవలోనికి వచ్చి ఆదాంతో వచ్చిన అపవాది అడ్వాన్స్ ఆదాం హృదయంలోనికి వెళ్ళిపోయి ప్రారంభించాడు. ఇది సాతాను యొక్క జననం. సాతాను ఆదాం హృదయంలోకి వెళ్ళిపోయాడు, మన సర్ప సంతానం. అది ప్రభువైన యేసు క్రీస్తు కూడా సంబోధించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవండి. సర్పములారా సర్ప సంతానం ప్రభువైన యేసు క్రీస్తు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా సద్దూకయ్యులను పరిశీలించి సర్ప సంతానమా, మత్తయి సువార్త 3:7 రాబో ముగ్గురు తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని బాప్తిసం ఇచ్చి యోహాను సర్ప సంతానమా అని పిలిచాడు. అలాగే మన రక్షకుడు సర్ప సంతానం దైవ సంతానంగా మార్చడానికి వచ్చి మన కొరకు నశించి నెలగొట్టబడి భయంకరంగా అనేక శ్రమలు పొంది సిలువ వేయబడి చంపబడి సమాధి చేయబడి 3వ దినము తిరిగిన క్రీస్తు ఆయన కూడా సర్పములారా సర్ప సంతానమా, మత్తయి సువార్త 3:30 ప్రభునామమున చేస్తారు. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుడు పంపించాడు. ఆయన మనలను దైవ సంతానానికి మార్చాడు. అందరూ దేవస్థానం హల్లెలూయా. తను ఎందరు అంగీకరించడగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలుగా ఆయన అధికారం ఇచ్చాడు. వారు దేవుని మూలంగా పుట్టిన వారే. దేవుని మూలంగా అంటే దేవుడు అనగానే మనకు 2 మాటలు జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఆది యందు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. సో వాక్యమేని పరిశుద్ధాత్మ జన్మించి మనం అందరం కూడా దైవ సంతానం, దేవుని కుమారులు మనం. We are not alone. God is with us. యేసు క్రీస్తు చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయం 30లో, నేను ఒంటరిగా లేను, నేను తండ్రి ఆత్మయ్య. అలాగే మనం కూడా 2వ బాప్తిసం ఆత్మీయ బాప్తిసం పొందిన తర్వాత ఆ దహించే అగ్నిగా దేవుడు మన హృదయంలో ఉండి మళ్ళీ మండిస్తూ మన వేలు కూడా దేవుని వేలులాగా మార్చివేస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు లూకాసు సువార్తను చూస్తాం కదా, నేను దేవుని వేలుతో దయ్యములు వెళ్ళగొట్టుచునేలా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మంచిది. ఎన్ని మర్మాలు సహోదరులారా, ప్రియులారా, వాక్యం ఇచ్చిన సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చేసుకున్న మనలను ఏదో భూలోకంలో 70-80 ఏళ్ళు బతికి చంపడానికి దేశం కదా, ఆయనతో పాటు యుగాయుగాలు జీవించాం. అసలు విషయం తెలుసు కదా మనకు, పెళ్లి కుమారుడు ప్రభు అయిన క్రీస్తు మన వధువు సంఘం, మధ్యాకాశం వివాహము. శరీరాన్ని గురించి మీరు దిగులు పడద్దు. చాలా మంది తెలియక అయిపోయింది అదేమో బాగుంటారు, తెలియదు పాప. నాకు తెలియదు, నా 30 ఏళ్ళ బతుకు పై నుండి జన్మించే వరకు నాకు తెలియదు. మనలో ఇద్దరు, మీకైనా నాకైనా ప్రపంచం ఎవరికైనా సరే ప్రభునాలు మరలా మనం చేస్తాం. యేసులో క్రీస్తు ఉన్నాడు. యేసే క్రీస్తు మనకంత మెస్సయ్య. ప్రజలందరూ మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య యేసుకి ఎప్పుడు వచ్చాడో చాలాసార్లు చెప్పుకున్నాం. అపోస్తలుల కార్యం 10:38 డాక్టర్ లూకా వస్తాడు. ఏదనగా తండ్రి అయిన దేవుడు కుమారుని యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు.
నాటి నుండి ఆయన శక్తి బలం కలిగి దురాత్మను వెళ్ళగొడుచు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ దైవరాజ్యం నిర్ణయించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ విధంగా అభిషేకించాడు, ఈ విధంగా అధికారం ఇచ్చాడు. అధికారం నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు ఇన్హెరిట్, we have to inherit the authority. God's given authority for us. Begin to use it in right manner, in a right way. చక్కగా మనం అందరం కూడా యేసు యొక్క మార్గంలో నడుస్తూ అభిషేకాన్ని పొంది ఆశీర్వాదం పొంది మనం కూడా వెళ్తాం చేయాలి. చక్కగా లేఖ చెప్పంటారా, ప్రభువైన యేసుక్రీస్తులో జన్మించిన రాజ్యంలో వాళ్ళు ఒక్కడు 1000 మంది అవుతారట. ఒక్కడు 1000 మంది. మనం చూస్తున్నాం చాలా చాలా సంఘాల్లో 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 ఉన్నారు, 10,00,000 మంది ఉన్నారు. లేఖనం తప్పిపోయినట్టు కాదు. కాబట్టి యేసుక్రీస్తులో చెప్పిన బాప్తిసము అది అగ్ని బాప్తిసం. బాప్తిసం విషయం ఏ గురించి చెప్పాడో ఆ బాప్తిసాన్ని మనం పొందాం. మనమంటే మరి పొందిన వారికి ఆ విషయం తెలుసు. నేను మళ్ళా తిరిగి ఆ పాస్టర్ గారి ద్వారా, పీటర్ గారి ద్వారా చెప్పాను కదా, 1980 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ నేను నా భార్య ఒకసారి బాప్తిసం. చిన్న కారణం, నవోదయ నగర్ రామిరెడ్డి వస్తున్నాడు. 80 సంవత్సరం కాలం, 40 సంవత్సరాలు బాప్తిసం పొందాను. అయిపోయింది, మామూలు అయిపోయింది. కానీ నేను అగ్ని బాప్తిసం అక్కడ పొందలేదు, రెండో బాప్తిసం అక్కడ పొందల. ఒకసారి గ్రహించండి, దేవుడు యొక్క పొదలోకి వచ్చాడు కాబట్టి పొద మండుతూ ఉంది. పొద ఎంతసేపు మండింది? ఎంతసేపు దేవుడు యొక్క పొదలో ఉండి మోషితో మాట్లాడాడు అంతసేపే. మనకు జ్వరం ఎంతసేపు మన ఒంట్లో ఉంటుందో అంతవరకు ఒళ్ళు కాలుతూ ఉంటుంది. జ్వరం మామూలుగా ఉంటుంది, జ్వరం పోయితే ఒళ్ళు కాలిపోతుంది. కానీ అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఒళ్ళు కాలిపోతుంది 106 అంటారు. నిజమే, 106 విషయం వాస్తవమే. అది 106లోనే మన 105, 104 దాదాపు మామూలు కామన్ అయిపోతుంది. ఒక ఒళ్ళు కాదు మామూలుగా ఉంటుంది. అలాగే పొద కూడా ఎంతసేపు మండుతుందో అంతసేపు దేవుడు దానిలో ఉన్నట్టు ఆ దేవుడే నీ హృదయంలోకి నా హృదయంలోకి వచ్చి నాకు అగ్ని బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. అది ఒకసారైనా కాదు, నీటి బాప్తిసం ఒకసారే, కానీ అగ్ని బాప్తిసం బ్రతికిన కాలం అంతా, నీకు జీవించిన కాలం అంతా దైవజనుడు ఆత్మల కోసం మంచి వేదన గల దైవజనుడు చాలా ఆత్మలు సంపాదించాడు. ఆయన గుండె జబ్బు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఆత్మ రక్షించు, ప్రభు ఆత్మ రక్షించు, ఈ డాక్టర్ రక్షించు, ఆ నర్సును రక్షించు. ఇదే అని ప్రార్థన, నర్సును రక్షించు అంటాడు. ప్రభు ఆయనకి పెట్టిన వేదన. సరే మంచిది, దగ్గర ఒక అటెండెంట్ ఉన్నారు. డాక్టర్ చెక్ చేసిన తర్వాత ఆ పక్కన అటెండెంట్ పిలిచి, నేను ఒక అరగంట గంట ఎక్కువసేపు బతకని చెప్పారు. అది క్లోజ్ అయిపోయింది నా ఆరోగ్యం. ఒక అరగంట కానీ గంట కానీ బతుకుతాడు, గంట ఎక్కువసేపు ఇంతకంటే చెప్పి పెట్టాడు. సో ఈ మాట ఏం చెప్పడం వెంట దగ్గర ఏదో ఒక ముఖ్యమైన సంగతి చెప్పి గ్రహించి రాత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత పిలిచాడు. సత్యం చెప్పి ఆయన ఏం చెప్పినది మార్చి కలపొద్దు తీసివేద్దని, ఏ విధంగా ప్రవక్తని ఏలి బాలేని సమయానికి ఆజ్ఞాపించాడు, అలాగే మరి ఈ యొక్క దైవజనుడు ఆజ్ఞాపించినప్పుడు అడిగినప్పుడు సరే సత్యం చెప్తున్నాను, మీరు అరగంట గంట ఎక్కువ బ్రతకగలుగుతా, మహామతితో గంట సేపు బ్రతుకుతారు లేదా అరగంట సేపు బ్రతుకుతారు చెప్పినప్పుడు చాలా సంతోషం, థ్యాంక్ యూ చెప్పేసి నన్ను కొంచెం మోకరింపజేయమన్నారంట. అసలే మీ గుండె బాగాలేదు, మంచమిప్పుడు కాదు, నేను మోకరిస్తాను చెప్పి మోకరించేస్తాను. గంటసేపు ప్రార్థన చేస్తూ 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 అలాగే ఆయన చక్కగా ఆయన ఆత్మ దేవస్థానం గడిపోయినట్టుగా పుస్తకం చదివా. దేవుస్తూ లోకానికి ఏమి తీసుకుంటాను, లోకానికి ఏమి తీసుకున్నది యోగ గారి ప్రవచనం. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, 2 పత్రిక 5:7 యోబు గారు ఏమి తీసుకెళ్ళదన్నాడు, కానీ పౌలు గారు చెప్తారు మనం పొంద ఆత్మ తీసుకెళ్తామని చెప్తారు. ఎంతమంది కోసం కన్నీరు కార్చాడు, ఎంతమంది కోసం ప్రశ్న పడ్డాం, ఎంతమందికి వాక్యం బోధించావు, ఎంతమంది యొక్క సాతాను రాజ్యం అంధకార సంబంధమైన రాజ్యం విడిపించి దైవరాజ్యంలో చేర్చడానికి కన్నీరు విడిచావు, ప్రయాసపడ్డావు. ఎంతమంది ప్రభు సంధిలో రక్షణ పొందారు, వారందరూ కూడా వెళ్తారని తీసుకెళ్తాం. నీకు జీవితం సిద్ధపరచబడింది. ప్రభు రంగు ప్రయాస వ్యర్థం కాదని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15 చెప్తారు. అస్సలు
ప్రసంగిలో సులభంగా ఏమంటాడు, సమస్తం వ్యర్థం 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 కూడా వాస్తవమే. కానీ ప్రభు మనకు వ్యర్థం కాదు. ప్రభు కోసం ఏమి చేసినా మన సహాయంగా ఏమని చేయి, వాట్ ఎవర్ యూ డూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆల్ కమ్స్ టు కౌంట్ యూ విల్ బ్లెస్ విత్ 1,000-fold ఈవెన్ మోర్. 5,000 రెట్ల కంటే ఎక్కువ నీవు పడతావు. సో ఇక చెప్పాల్సిన అంశం చాలా ముగించేస్తున్నాను. నీటి బాప్తీసం శరీరానికి బట్టి, ఆత్మ బాప్తీసం అంతరంగ పురుషునికి హృదయం మండుతుంది. ఆయన మనతో మాట్లాడుతూ లేఖనం మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయంలో మండలేదా? అవును, మండుతుంది. పొద మండుతుంది, హృదయం పొద మండుతుంది. నీ హృదయం మండుతుంది. పొదల గురించి దేవుని హృదయంలో వచ్చాడు. నీకు అనుభవం ఉందా సహోదరుడా? సహోదరి, నీకు అనుభవం ఉందా? ఏ మంచిది సమయం లేకపోతే నలుగురు సమయం కరోనా దిగులు ఏం పెట్టుకోకండి. మీరు కరోనా దిగులు ఎందుకు వద్దని చెప్తున్నానంటే 90వ కీర్తన మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని విస్తరించేవాడు. మన జాగ్రత్తలో మనం ఉందాం. ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్ తల వెంట్రుకలో ముఖ్యమైన రాను. విశ్వాసం. మార్తా నీవు నమ్మితే దేవుని చూస్తావు, నీ సహోదరుడు లేస్తాడు. ఏమి చూపించదు. The same God is with us, the same word is with us, the same power is upon us. Therefore, fix with God and His word. వాక్యం నిలిచిందాం. ఆయన ఎవరు పంపినో ఆయన వాక్యం ముందు మీరు విశ్వాసం చేయదు కాబట్టి సాధారణ వాక్యం ఎత్తుకుపోయింది. నువ్వు విశ్వాసం ఎత్తుకుపోతావు. ఇంపాసిబుల్. బాప్తిస్మములు 2 రకాలు. ఆదాము 2 మనుషులు ఉన్నారు. ఒక మనిషి శరీర మనిషి, రెండోది ఆత్మీయ మనిషి. ప్రాణంతో మిగిలిన ఆత్మీయ మనిషి, జీవాన్ని కోల్పోయిన ఆత్మీయ మనిషి. కాబట్టి మరలా మనం పొందాలి. అది పై నుండి పొందాలి. కాబట్టి కొత్తగా జన్మించాలి. ఏసే చెప్పిన మాట పై నుండి పరిశుద్ధాత్మ దేవా యేసుక్రీస్తు చెప్పినట్టుగా కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందాలని చెప్పిన అగ్ని బాప్తిస్వం పొందారా? మీరు పొందకపోతే మీకు విశ్వాసం ఎలా ఉంటుంది, నమ్మకం ఎలా ఉంటుంది, ఏ విధంగా నిశ్చయిత ఉంటుంది? ప్రభునాలో మీకు మనం చేస్తున్నాం. మనం ఏ విధంగా జన్మించాం మనకే తెలియదు. ఓకే, దేవునికి ప్రణాళిక. కానీ మనం ఏ విధంగా ప్రభువుని కలుసుకుంటామో ఖచ్చితంగా మనం చూస్తాం. ప్రభు పరిశుద్ధాత్మ జన్మించినట్టు మనం నమ్ముతున్నాం. మిగతా వారికి అర్థం కాదు. యోసేపుకు కనీ మరియు మిగతా వారికి అర్థం కాదు. ఎందుకంటే వారికి బయటపరచబడింది. మిగతా వాళ్ళు నమ్మరు. కానీ ప్రభు యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకానికి మేఘానికి దారుణమైన 500 మంది వచ్చారు. ప్రభు వెళ్తున్నాడు పైకి, మరి ఆశీర్వదిస్తూ వెళ్తున్నాడు. మనం కూడా తీసుకెళ్తారు. మనం కూడా మేఘాల మీద వెళ్తున్నాం. నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. ఏమో ప్రభు ఈరోజు వస్తాడో ఏమో వస్తాడో రాకడ సూచన మనం చూస్తున్నాం. కానీ విని భయంకర ఉపద్రవంలో ఉన్నాం. పాత నిబంధనలు 4,000 సంవత్సరాలు, కొత్త నిబంధనలు 2,000 సంవత్సరాలు. 4,000 సంవత్సరాలు ఎన్నడూ ఘోరమైన విపత్తు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దినము ప్రజలు వందల్లో వేళ్ళు నశిస్తూ ఉండగా చూస్తా ఉన్నాను. మానవుడికి సాధ్యమైతే ఇప్పుడు మానవుడికి ముందు కనిపించేవాడు ఆపాడు. బట్ దిస్ ఈస్ ఇంపాసిబుల్. నోబడీ నోస్ అబౌట్ దిస్ వైరస్, దిస్ కరోనా వైరస్. గాడ్ ఓన్లీ నోస్. ఏమైనా ఆపితే ప్రభు ప్రార్థన చేద్దాం, ముసలిలో ప్రార్థన చేద్దాం. సో మై రిక్వెస్ట్, ఫైనల్ రిక్వెస్ట్ టు యూ ఈజ్ నథింగ్ బట్ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. ఎందుకంటే బాప్తిసం యోహాను చెప్పాడు కదా, ఏమన్నాడు? నా వెనక వచ్చినవాడు పరిశుద్ధాత్మతో నీలో బాప్తిసం ఇస్తాడు ఆయన చెప్తే యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు. ఒకసారి చూసుకుంటే కావాలంటే అపోస్తలుల కార్యం మొట్టమొదటి అధ్యాయం 3-4 వచనాల్లో మరికొద్ది దినాల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. ఆ బాప్తిసం మనందరం పొందాము. ఆ బాప్తిసం పొందితేనే మనం జీవం గలవారు. నిశ్చయంగా మనం కూడా మేఘాలను పైకి వెళ్తాం, ప్రభుత్వ పనులు జీవిస్తాం. కాబట్టి బాప్తిసాన్ని ప్రభు జీవితంలో పడుతున్న విషయంగా చెప్పుకుందాం. శరీర బాప్తిస్వానికి ఏమి కలగదు, సగంలో పేరు రాసుకోవడానికి. కానీ ఆత్మీయంగా బాప్తిసం పొందాలని పొందామంటే ఇది రోజు పొందుతాను. వెనెవర్ యూ ప్రే, వెనెవర్ యూ ఫాస్ట్, వెనెవర్ యూ స్టడీ, వెనెవర్ యూ మెడిటేట్, time which you are spending with God, all the time you are getting the same baptism, fire. అగ్ని 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 అగ్ని. ఇది చూస్తాం చాలా మంది దైవజనులు అగ్ని కొట్టాలి, అగ్ని సమావేశం ఇస్తారు. ఇట్స్ గుడ్, చాలా సంతోషం. మరి అగ్ని చూపించాలా? ఏనాడు మాకే దైవజనుడు ఆఫ్రికాలో చీల్చి చెందాడు సత్తా
అగ్ని చూపించాడు. చాలా మంది దైవజనులు స్టేజ్ మీద వాక్యంతో వారి మీద అగ్ని ఉండేవి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కడు మంచి అగ్ని పుట్టారు చేయిస్తే మంచిదే, ఇట్స్ వెల్ అప్రిషియేటెడ్. నాకు కూడా సంతోషమే, నేను కూడా కోరుకున్నాను అందరూ కూడా చేయాలి. సో ఇట్స్ గుడ్. మాటలు వేరు, క్రియలు వేరు. మాటలు వేరు, క్రియలు వేరు. అక్షరం ఉచ్చంపడం ఆత్మ జీవించిన వాక్యానుసారం మాట్లాడుతున్నాం. మొట్టమొదటి బాప్తిసం పర్వాలేదు, పర్వాలేదు, కానీ రెండో బాప్తిసం 19 శిల మీద ప్రభు యేసు క్రీస్తు కుడివైపున వారితో చెప్తాడు, లేడీ నాతో కూడా ప్రదర్శన ఫినిష్ అయిపోయింది. పక్కవాడు యేసు క్రీస్తు కలిగి కూడా పాతాళానికి వెళ్ళాడు. వాడు దాన్ని నియమించబడ్డాడు. కుడి పక్కల ఒక అద్భుతంగా కుమారుని వలె శిష్యుని వలె ప్రవేశం పడ్డాను. మన భవిష్యత్ మన చేతుల్లో ఉంది. ఈ దినం కొనసాగే రక్షణ సమృద్ధి అగ్ని ఉంది, సమృద్ధి పరిశుద్ధాత్మ, హోలీ గోస్ట్ అండ్ హోలీ ఫైర్. If you like to receive the holy fire, the Holy Ghost from above, kneel down right now. అడిగిన దావీదు మహారాజు చెప్పేలాగా నేను ఎన్నడూ మనిషి ఉన్నా, గిన్నె నుండి పొల్లుచున్నది. మన గిన్నెలు నిండాలా, ఇతరుల గిన్నె కూడా నింపాలా. అందుకని మనందరం సిద్ధపడతాం. ప్రభు చెప్పిన మరొకసారి వాక్యం జ్ఞాపకం చూసుకోండి. ఈ వాక్యం మరలా మీరు చూసుకోండి. లేఖనాలు చూడండి, లేఖనాలుగా మారండి. పరిశుద్ధాత్మ శక్తి పొందాడు. కుమారుని మధ్యనాడు. శిష్యులుగా దాసులుగా దాసులుగా పరివారుగా పరిగెత్తులుగా అందరం కూడా దేవరాజ్యాన్ని విస్తరింపచేయటం పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకు సహాయం చేయడం గాక. ఆమేన్. సర్వాధికారి శివాధిపతి గొప్ప దేవానికి వందనము స్తుతిస్తున్నాం. మీ వీళ్ళు మీ వాక్యం ధ్యానం చేసి ఇచ్చిన వాక్యాన్ని మీకే వందనాలు స్తుతిస్తున్నాం. బాప్తిసం 2 రకాలు, శరీర బాప్తిసం, ఆత్మీయ బాప్తిసం. శరీరానికి నీటి బాప్తిసం ఒకసారి, కానీ ఆత్మీయ బాప్తిసం అనేది అది జీవితాంతం వరకు కూడా ప్రతి దినము కూడా ప్రభావ ఎన్నిసార్లు పొదలకు వస్తే అన్నిసార్లు పొద మండుంది. అలాగే మీరు ఎన్నిసార్లు మా హృదయంలోకి వస్తారో మా హృదయం మండుతూ ఉంటుంది. ఇదే మరణం. మేమందరం కూడా వందల వేల సార్లు మా జీవితాంతం మండుతూనే మీ సన్నిధించిన భాగ్యం దయచేయండి. క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నియోని సహవాసం కొడుకు సమృద్ధిగా తోడయండి. పరిశుద్ధాత్మని బాప్తిసంతో వృద్ధిలా చేసి చిన్న క్రీస్తులుగా దేవరాజ్య స్థాపనను పరిశుద్ధాత్మ దేవుడు మనం వాడుకొని తండ్రి చిత్తము సమృద్ధిగా నెరవేర్చను గాక. ఆమేన్, ఆమేన్.